వీడియోలు తీస్తున్నాడు, ఎందుకు తీస్తున్నాడు? ఆ టైంలో మేము మొగోళ్ళకి మాట్లాడితే బాగుంటుందా సార్? ఎందుకు తీస్తున్నాడు అని చెప్పి మేము ఎదపడి మా మొగోళ్ళకి చెప్పినాం, ఇట్లా వీడియోలు తీస్తున్నాడు, ఎందుకు తీస్తున్నాడు ఏం లేదు, మేము ఎదపడినాం సార్. ఆ టైంలో ఎదపడిన తర్వాత అన్నకి మేము చెప్పినాము, ఇట్లా వీడియోలు తీస్తున్నాం సార్, ఎందుకు తీస్తున్నాడు ఏం లేదు, మాకు భయము. మేము వ్యాపారం పోతే పద్దరం పోతే 2 రోజులకు సార్ వస్తాం సార్. వ్యాపారం పోతే చిన్న పిల్లలు ఉన్నారు సార్, మాకి పోతేనే మాకు జరిగేది, చెప్పుకోకుండా జరగదు. ఇట్లా టార్చర్ అయిపోయింది సార్ మా కాలనీలో. మాట అంటే ఏమన్నా చూసి ఒక రకంగా చూసిపోయేది, మాకు లేనిపోయినవన్నీ గొడుగు వచ్చేది. మన నిష్కారణంగా ఏందో గొడుగు మా మీద వచ్చినారు సార్, గొడుగు వచ్చినాడు. అయినా కూడా మేము ఏందోలే మా ఆయన పట్టుకొని నన్నే తిట్టినాడు, ఎందుకు పోతాలే వాళ్ళ జోలి మనకి ఏమొస్తుంది. మేము పోలేదు సార్, వాళ్ళు పోకుండా వాళ్ళే ఆడవాళ్ళు వచ్చి మా మీద వస్తున్నారు సార్. వాళ్ళు ఇట్లా పెద్దన్న రౌడీ చీట్ మాది, మా మీద ఇట్లా లేనిపోనివన్నీ ఈడోలు తీసేది, ఏదైనా ఇండ్లు కట్టుకునే కూడా అడ్డం వచ్చేది, ఇది మాది అనేది, ఆక్రమించుకుంటున్నారు అనేది, మీరు ఇట్లా చేస్తున్నారు సార్. ఇది మాకు అది గవర్నమెంట్ స్థలం సార్, మాకు ఇచ్చినారు. ఆ పొద్దు మేము తీసిన ఈ పొద్దుకి ఇచ్చి కూడా 10 ఏళ్ళు లేదు సార్. ఇది అడివని మేము ఎందుకు పట్టించుకోలేదు కాబట్టి ఇవి వచ్చి కట్టుకుంటున్నాం సార్. మేము దాంట్లో కూడా మధ్యలో వచ్చేది, మేము వాటికి పెద్దానికి ఇచ్చినాం సార్, డబ్బులు ఇచ్చినాం సార్. మేము వాటికి మాకు డబ్బులు కావాలంటే 3,70,000 కట్టినాం సార్. ఆ డబ్బు ఇప్పించుకొని కూడా మాకు ఏం సాక్ష్యం ఏముంది, మీకు ఏంది రుజువు ఉంది అని చెప్పేది, అట్లా దౌర్జన్యం చేస్తారు సార్. మా ప్రభుత్వం రాని కోళ్ళు నరికినట్లు నరుకుతానని చెప్పేది సార్ అతను. అలా చేస్తా అంటే మాకు భయమే కదా సార్. మాకి పోతేనే కుండు కాలేదు అంటే లేదు సార్. మాకి ఇలా జరుగుతా ఉంది సార్. ఇది మాకు 300 కుటుంబాలు ఉన్నాయి సార్. మాకు ఇట్లా మార్కెట్ సార్, ఆంజనేయ స్వామి గుడి వెనక మటన్ మార్కెట్ సార్. పెద్దన్నాని ఉన్నాడు, వడ్డే పెద్దన్న. ఆయన 5 గంటల కాడ 6 గంటల కాడ వచ్చి కెమెరా తీసుకుని ఇట్లా ఫోటో తీసుకొని పోతాడు. అది ఎందువలన తీసుకున్నాడని మనకు అర్థం కాదు. ఇప్పుడు లేడీస్ బాత్రూమ్ పోతుంటారు, వస్తుంటారు, అది ఎందుకు తీసినాడు అనేది మాకు తెలుసాలి కదా. ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం ఏదైనా సమస్య ఉంటే ఫోటో తీయాలి. ఆయన పొద్దున్న 5 గంటల కాడ ఏం పని ఉంటుంది సార్ ఆయనకి? చెప్పాలా? ఇప్పుడు అందులో మనకి ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో మేము కట్టుకుంటున్నాం ఇంట్లో. ఆయన ఎందుకు ఫోటో తీయాల? ఇండ్లు కొడుతున్నాడా లేకుంటే మనుషులు తీస్తున్నాడా? ఎందుకు తీస్తున్నాడా ఆయన? మాకు భయం అవుతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు నాకు భర్త లేడు, నాకు పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు తీస్తున్నాడో మనకు అర్థం కాలేదు. ఆయన ఎందుకు తీస్తున్నాడు సార్ అట్లా ఫోటోలు? సందుకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో మేము కట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇంటికి తీస్తున్నాడా, సందులో వచ్చి ఆడలకు తీస్తున్నాడా, పిల్లలు తీస్తున్నాడా? మనకు అర్థం కాలేదు. ఎందుకు తీస్తున్నాడు ఆయన అట్లా? ఏదైనా ఉంటే మాట్లాడచ్చు కదా మాతో డైరెక్ట్ వచ్చి, ఇట్లా సమస్య అని. ఫోటోలు తీస్తున్నాడు అంటే 4 రకాలుగా ఉంటుంది అది. సరే ఎస్పీ పోయి చెప్పించినాము సార్, ఇట్లా సమస్య ఉంది మన కాలనీలో, ఆయన వల్ల అంత ఇబ్బంది అవుతుంది మాకి, ప్రతి దానికి కొట్లాడేది దానికి దీనికి అని చెప్పినాము. చెప్తే సరేలేమో వచ్చి కనుక్కుంటాం అక్కడ వచ్చి అన్నాడు. వాళ్ళు ఇంకా ఇంతవరకు రాలేదు. కురుగుంట అవుట్ సైడ్ వచ్చేసి మటన్ మార్కెట్ దగ్గర చిన్నంపల్లి గ్రామం విలేజ్. అక్కడ వచ్చేసి చాలా విలేజ్ల నుంచి పనుల కోసం చాలా మంది వచ్చారు అక్కడికి. వాళ్ళు ఎక్కడ చూసిన వ్యాపారం, అర్లీ మార్నింగ్ వ్యాపారానికి వెళ్లే వాళ్ళు చిన్న చిన్న కొట్టాలు వేసుకున్నారు. అక్కడ లెట్రిన్ బాత్రూమ్లు ఇంకా కట్టుకునే ఇది వాళ్ళకి రాలేదు కాబట్టి తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ వాళ్ళు పనులకు వెళ్ళాలని చెప్పేసి అర్లీ మార్నింగ్ లేసి అవుట్ సైడ్ డబ్బా పట్టుకుని అవుట్ సైడ్ వెళ్లేవాళ్ళు. ఇతను అక్కడ ఉండే ఆ కాలనీలో ఉండేటువంటి పెద్దన్న అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ మొబైల్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ ఫోటోలు తీయడము, ఎందుకు మీరు ఇలా ఫోటోలు తీస్తున్నారంటే మీరేమన్నా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తానని చెప్పి బెదిరియడము, వాళ్ళ మీద చేయి చేసుకోవడము, ఫోటోలు తీయడము, ఇలాంటివి చాలా చేస్తున్నాడు. సరేలే ఇతనితో ఎందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ వదిలేసి పనులకు వెళ్ళిన తర్వాత ఇంట్లో అమ్మాయిలు చాలా మంది ఉంటారు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది లేకోకుండా ఇండ్ల దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళు ఫోటోలు తీశారు, ఇలా చెప్పినా కానీ వినుకోకుండా ఉన్నారని చెప్పేసి నిన్ను చంపేస్తానని చెప్పి ఇళ్ళకు దూరి బెదిరించడము, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అందుకే ఈరోజు సోమస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతనిపై చర్యలు తీసుకొని మాకు అక్కడ ఉన్నటువంటి న్యాయం జరగాలని చెప్పేసి, అతని వల్ల మాకు ప్రాణహానిగానే ఉంది, చాలా మంది మేము భయపడుతున్నాం. అందుకే ఎస్పీ గారిని కోరడం జరిగింది. మాది స్థలం ఆక్రమించుకున్నాడు. అడిగితే ఏమన్నారు వాళ్ళు? మీ దిక్కుపోయిన చోట ఏమన్నా చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకో అని అన్నాడు. ఇప్పుడు ఎస్పీ సార్ ఏమన్నాడు? ఎస్పీ సారు స్టేషన్ దగ్గరికి పోమన్నాడు. సార్ వాళ్ళకి ఆడ కంప్లీట్ ఇచ్చినాము. ఆ సార్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వాని పక్క కానిస్టేబుల్ ఉన్నాడు, వడ్డాడు కానిస్టేబుల్, వానికి ఇటుకు రానియకుండా ఎస్ఐ దగ్గర మేనేజ్మెంట్ చేస్తుంటారు. లోపలికి రానివ్వడం లేదు అంటే పెద్దగానే. ఈసారే వాడి పక్క డబ్బే తిన్నాడో ఏం తిన్నాడో తెలియదు. వాడి పక్క అసలు లోపలికి రానివ్వడం లేదు, స్టేషన్ దాకా రానివ్వడం ఇదే మేనేజ్మెంట్ చేస్తున్నారు.